హాయ్ నాన్న, ఈరోజు ఏం చేస్తున్నాం మనం? ఈరోజు పచ్చిపులుసు చేస్తున్నాను. సరే, కావాల్సిన పదార్థాలు చూస్తుందా. 3 ఉల్లిపాయలు ఈ సైజు, 4 వంకాయలు, ఒక 7-8 పచ్చిమిర్చి, ఒక టమాటా, నిమ్మకాయ అంత సైజు చింతపండు. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ మనం నిప్పుల మీద కాల్చుకుందాం. కాల్చుకుని పచ్చిపులుసు చేసుకుందాం. ఈ నీట్గా కడుక్కుని పెట్టుకున్నాను. ఇప్పుడు కాల్చుకుందాం వీటిని చక్కగా నీట్గా. మరీ మాడకుండా చక్కగా నీట్గా కాల్చుకోండి, బాగుంటుంది. ఇలా తొక్క తీసేసుకోండి శుభ్రంగా. పైది టమాటాకి వంకాయలకి ఇవన్నీ వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి మొత్తం ఇన్ని ఇలా కొంచెం పిసకండి, కొంచెం కలుపుకొని నీట్గా. తర్వాత చింతపండు పులుసు పిండుకొని కొంచెం తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ చింతపండు పులుసు పిసుకొని రెడీ చేసుకున్నాను, దీంట్లో పోస్తున్నాను. పులుపు తినేదాన్ని బట్టి కొద్దిగా నీళ్లు కొంచెం యాడ్ చేసుకోండి. కావస్తే మీరు తిన్నంత ఉప్పు కలుపుకోండి. దీన్ని తాలింపు పెట్టుకుందాం. ఉల్లిపాయలు 4-5 వేసుకోండి. మినప్పప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఇంకా 2 ఎండుమిర్చి, మసాలా. ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది పచ్చి పులుసు. మంచిగా వచ్చింది, బాగా వచ్చింది, మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. బాగా వచ్చింది ఫ్రెండ్స్ పచ్చి పులుసు. ఇప్పుడు మరి టేస్ట్ చేసి చూద్దాం. ఓకేనా? బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. మీరు కూడా కంపల్సరీ చేయండి. బాయ్.